యాంకర్ శ్రీముఖి గారిచే ఈ నెల 28న ప్రారంభోత్సవం సందర్భంగా ప్లాట్ కొనుగోలుపై 5 గ్రాముల గోల్డ్ కాయిన్ ఇంకా లక్కీ డ్రాలో 10 లక్షల కార్ గెలుచుకోవచ్చు. నేడు మహబూబ్నగర్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు చైర్మన్ వైస్ చైర్మన్లపై. దీనిపై మాట్లాడదాం. మనతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, మొన్న చూసుకున్నట్టయితే కొడంగల్ నియోజకవర్గంలో కోస్గిలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఇక్కడ ఈరోజు అంటే ఇదంతా ఏంటి? రివెంజ్ అనుకోవచ్చా, లేకపోతే రివెంజ్ పాలిటిక్స్ అనుకోవచ్చా, రిటర్న్ గిఫ్ట్ అనుకోవచ్చా? తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలన మీద, కేసీఆర్ కుటుంబం మీద, ఎమ్మెల్యేల అరాచకం మీద, మంత్రుల దౌర్జన్యాల మీద తిరుగుబాటు చేసిండ్రు. ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అలాగే మున్సిపాలిటీల్లో కూడా గత 4 సంవత్సరాలుగా జరుగుతున్న అవకతవకలు, దౌర్జన్యాలు, ప్రజాస్వామ్యం లేకుండా పోవడము, చైర్మన్లు వైస్ చైర్మన్లు ఇష్టారాజ్యంగా ఉండడము, ఎమ్మెల్యేలు అక్కడ కౌన్సిలర్లకు విలువ ఇవ్వకపోవడము, ప్రజల సమస్యలను ప్రస్తావించకపోవడం, ఇవన్నీ చూసి ఇక్కడ కౌన్సిలర్లు కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు కామ్గా కూర్చుంటారు కౌన్సిలర్లు కూడా? వాళ్ళ సమయం పూర్తిగా వస్తూ ఉంది. ప్రజలకు జవాబుదారీ వాళ్ళు. 4 సంవత్సరాల్లో వాళ్ళకి ఇంత కూడా స్వేచ్ఛ లేకుండే, వార్డుల్లో తిరిగే స్వేచ్ఛ లేకుండే, అభివృద్ధి పనులు పెట్టుకునే స్వేచ్ఛ లేకుండే, వార్డు సమస్యలను ప్రస్తావించే స్వేచ్ఛ లేకుండే. మరి ఎన్ని రోజులు కామ్గా కూర్చుంటారు? ఇప్పుడు అవకాశం వచ్చింది, సందర్భం వచ్చింది. ఆ బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పేటైతే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారో ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, అభిష్టానికి అనుగుణంగా ఈరోజు అందరూ కూడా తిరుగుబాటు చేసి పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ గద్దెదించింది. సో తిరుగుబాటు చేసిరని చెప్పి మీరు చెప్తున్నారు. డబ్బు సంచులు, ట్రిప్పులతో కొంతమంది కౌన్సిలర్ని కొనుగోలు చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మేము ప్రత్యక్షంగా చూసినాం. ఎలక్షన్లలో ఎన్ని వేల కోట్లు బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టింది. ఇక్కడ ఎన్ని కోట్లు ఇక్కడ గెలవడానికి మాజీ మంత్రి గారు ఖర్చు పెట్టిండు. ఒక్కొక్క ఓటుకు ఎన్ని వేలు ఇచ్చిండు. ఎంత లిక్కర్ను ప్రవహింపజేసి ప్రజల ఆరోగ్యాన్ని ఖరాబు చేసిండు. ఇవన్నీ కూడా మున్సిపాలిటీ ప్రజలకు తెలుసు. ఈరోజు గోవాలో ఎవరు కూర్చున్నారు? మేము ఇన్నే ఉన్నాం, ఎక్కడికి పోలే. క్యాంపులు ఎవరు నిర్వహించిండ్రు? వాళ్ళే నిర్వహించిండ్రు. అయినా నేను ఒకటే అడుగుతా, ప్రజాస్వామ్యంలో కౌన్సిలర్లకు స్వేచ్ఛ లేదా? వాళ్ళకి హక్కులు లేవా? వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించే అధికారం కానీ, ఇష్టం ఉన్న దగ్గర ఓటేసే అధికారం కానీ వాళ్ళకి లేదా? అంటే అందరూ మీకు తొత్తులుగానే ఉండాలనా? ఇంకా మీ అధికారం పోయినా సరే ఇంకా నీ అడుగులకు మడుగులు ఎత్తాలనా? ఈరోజు కౌన్సిలర్లు అందరూ స్వేచ్ఛగా ఉన్నారు, స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. మాకు వద్దు, ఈ దుర్మార్గ ప్రభుత్వం వద్దు, వెళ్ళిపోయింది. ఈ దుర్మార్గపు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఆ వ్యవస్థనే మాకొద్దు. మహబూబ్ నగర్ను మళ్ళీ అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని ఒక మంచి ఆలోచనతో అందరూ కలిసి వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బీజేపీ పార్టీని విమర్శిస్తుంది. ఈరోజు అవిశ్వాసంలో మాత్రం బీజేపీ అట్ ద సేమ్ టైం ఎంఐఎం, ఈ రెండు కూడా ఎప్పుడు కలవవు, వారిని కూడా కలుపుకొని వెళ్తున్నారు. ఇదంతా కూడా కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. కలిస్తే కుట్ర ఏముంది? మీరు జీవితాంతం విడదీసే కుట్రలు చేసిర్రు, కుటుంబాలను విడదీసిండ్రు, మనుషులను విడదీసిండ్రు, పార్టీలను చీల్చిండ్రు. అది మీ చరిత్ర. ఈరోజు దానికి అతీతంగా ఈరోజు అందరు పార్టీ వాళ్ళు కలిసి ఈరోజు బీఆర్ఎస్ వద్దనుకుంటున్నారు అంటే వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అవతలోని విమర్శించే ముందు ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది, నిన్న మొన్నటి దాకా మాతోటే ఉన్న మా కౌన్సిలర్లు ఎందుకు మమ్మల్ని కాదని పోతున్నారు అంటే మీ ప్రవర్తనలో ఏదన్నా లోపం ఉందా? మీ పరిపాలనలో లోపం ఉందా? మీరు కౌన్సిల్ను నిర్వహించిన తీరులో లోపం ఉందా? మీరు ఎన్నుకున్న చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపిక విధానంలో లోపం ఉందా అని మీరు కూర్చొని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇంకా మీరు పిచ్చి ప్రేలాపనలు చేస్తే ఆడ కేటీఆర్ చేస్తున్నాడు, కింద ఎమ్మెల్యేలు చేస్తూ ఉన్నారు. ఇంకా అది వాళ్ళ కర్మ. ప్రజలు నిర్ణయం తీసుకుంటారు రేపు పార్లమెంట్ ఎలక్షన్లో. ఎగ్జాక్ట్లీగా మీరు చెప్పినట్టుగా మీరు ఒకవైపు అవిశ్వాసాలు ప్రవేశపెడుతున్నారు, మరోవైపు కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులంతా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ నెలల ప్రభుత్వమే, అతి త్వరలో మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాబోతున్నారు అంటున్నారు. ఏం చెప్తారు? వాళ్ళు ఇప్పుడు ఫామ్ హౌస్లో కూర్చొని కలలు కంటున్నారు. ఆ కళలలో వాళ్ళకు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నాడేమో అని చెప్పి కల వస్తుందేమో. ప్రజలు మాత్రము ఒక కలగంటా ఉన్నారు. జీవితంలో మళ్ళీ బీఆర్ఎస్ అనేది అధికారంలోకి రావద్దు అని చెప్పి వాళ్ళు కలలు కంటా ఉన్నారు. మరి ఈ 3.5 కోట్ల ప్రజల కళలు నెరవేరుతాయా, ఒక కుటుంబం కళ నెరవేరుతుందా అనేది భవిష్యత్తులో తేలుతుంది. ఒకవైపు బండి సంజయ్ కూడా కామెంట్ చేయడం జరిగింది, కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవట్లు ఉన్నారు అని. ఇటీవల చూసుకున్నట్టయితే కేటీఆర్ కూడా రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది అంటున్నారు. వీరి మాటలకు మీరు ఏం చెప్తారు? అరే వాళ్ళకి అంత సీన్ లేదయా బాబు. నా కేటీఆర్కు లేదు, కేసీఆర్కు లేదు. కేసీఆర్ రూమ్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేడు, ప్రజలను ఫేస్ చేసే ధైర్యం లేదు. ఇంకా వాళ్ళ మాటలు పట్టుకొని మీరు ఊకే మాకు గొట్టాలు పెడతా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా వాళ్ళకి ఏం సీన్ లేదు. తెలవలే పులి 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 అని మన్నాడు దాకా ఏమైంది? పులి పిల్లి అయింది. ఏమైంది? ఇప్పుడు ఉన్న కౌన్సిలర్స్ అందరూ కూడా నువ్వేంది, నువ్వు వద్దే వద్దు మహబూబ్ నగర్ అని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చినాక ఇంకా మీరు అదే మాట మాట్లాడతారా బాబు? నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ పర్ఫెక్ట్ ఉండాలి. ఎందుకు కౌన్సిలర్లు తిరుగుబాటు చేస్తారని మీరు క్వశ్చన్ అడగండి, నేను సమాధానం చెప్తాను. అరాచకము, దౌర్జన్యము, అమానుషము, స్వేచ్ఛ లేకపోవడము, డంబీలను పెట్టుకోవడము, నిధులను డైవర్ట్ చేయడము, అధికారులను పనిచేయించకపోవడము, మున్సిపల్ కౌన్సిల్ని స్వార్థ రాజకీయాలకు ఉపయోగించిన సందర్భము, తర్వాత పడరాలోని సిబ్బందిని కలిపి కూలగొట్టడము, జేసీబీలు ముందర పెట్టి అరాచకం మీకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతా ఉన్నారు?
మొత్తంగా మహబూబ్నగర్ మున్సిపాలిటీలో గతంలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, అరాచకం కావచ్చు, వాటన్నిటికీ స్వస్తి పలకాలనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు కౌన్సిలర్లంతా కూడా పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి రావడం జరిగింది. అందుకే ఈరోజు అవిశ్వాసం కూడా ప్రవేశపెట్టడం జరిగిందంటూ మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేస్తున్నారు. మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.